హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. బలమునందు దినములు చెడ్డవని సనుగుకుంటే ఏమి లాభము? నీవు తగ్గుటయు దేవుడు హెచ్చింపబడుటయు జరుగునుగాక. మనల్ని మనము ప్రభుకు అప్పగించుకొందుము గాక. ప్రార్థనలో ప్రభు పాదముల యొద్ద కనిపెట్టుకొనుము. ప్రభువు కోసము లేచి ధైర్యముగా సువార్తను ప్రకటించుము. ఆయన నామమును హెచ్చించుము. బలమునందు సర్వాంగ కవచము ధరించుకొనుము. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ప్రభునందు బలవంతుడవై ఉండుము. క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. జీవ కిరీటము ధరించు దినము సమీపిస్తూ ఉన్నది. సడలిన మోకాలను బలపరచుము. ఆరిపోవచ్చున్న దీపమును వెలిగించుము. దేవా, సిద్ధపడము, సిద్ధపరచుము. సమయం గతించిపోవచ్చున్నది. ఇదిగో ప్రభు అయిన యేసు వస్తున్నాడు. మోకాలులో దైవ బలమునంది శత్రువుని ఓడించుము. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వారమై తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును పొందుకొందుము గాక. బలమునందు ఈ లోకములో మనము జీవించేది కొంతకాలమే. కాలమును వ్యర్థము చేయక శ్రమపడి పని చేయుటకు నెరవేర్చవలసిన దానిని సంపూర్ణమైన బలముతో పూర్తి చేయుటకు కృపచూపుము దేవా. కఠినమైన భారమును చూచి జడియక దైవ బలముతో విజయము సాధించుటకు దేవాని సహాయము దయచేయము. కాలము వ్యర్థముగా పోకుండా దేవాని కృపచూపుము. నా దేవా, నన్ను నేను తగ్గించుకుంటూ నిన్ను హెచ్చిస్తున్నాను దేవా, నీకు స్తోత్రం. క్రీస్తు యేసునకు కృతజ్ఞులమై ఉందుముగాక. అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. శ్రేష్టమైన భక్తి కొరకు సత్క్రియలయందు ఆసక్తి కలిగి ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని దేవా, నీ సొత్తుగా చేసుకుంటకు నిన్ను నీవే మా కొరకు అర్పించుకొనుచున్నావు తండ్రి. యేసయ్యా, మీ నామమును బట్టి అడుగుచున్నాము. యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.